ఆంధ్రప్రదేశ్లో ఉపాధి వెతుక్కుంటూ ఎందరో వలస వస్తుంటారు. కానీ గోదావరి జిల్లాల్లో ప్రతి ఏటా కనిపించే ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఇక్కడ తిష్ట వేసి అద్భుతమైన బొమ్మలను ప్రాణం పోసే రాజస్థానీ కళాకారుల జీవనశైలి ఇది. వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు జాతరలు, తిరునాళ్లలో ఎక్కడ చూసినా వీరి చేతిలో రూపుదిద్దుకున్న రంగురంగుల బొమ్మలే దర్శనమిస్తాయి. స్థానిక కళాకారులు ఉన్నప్పటికీ రాజస్థానీ బొమ్మలకు ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. దానికి కారణం వారి అద్భుతమైన నైపుణ్యం. कैलाश नाम है। कैलाश हाँ। क्या करते हैं इधर? बस मूर्ति बनाते इधर। क्या क्या मूर्ति? यह राधा कृष्ण है, स्टेन है, कलश है, डिब्बी है, ये दिलू बोमा है, ये राधा कृष्ण है। कौन सा अगला सेल होता है? अगला तो होता है सेल तो अच्छा होता है। सेल तो अच्छा होता है। कौन सा होता है? बोलो राधा कृष्ण होते हैं, स्टेन होते हैं, एलिफेंट होते हैं। कितना में प्राइस? वो बोलते हैं 300, 400, 500। हाँ दे देते आप? हाँ। कैसा लग रहा है आंध्रा में? अच्छा लग रहा है आंध्रा में। 1 साल हुआ इधर आके। क्या फर्क है? आपको यहाँ का भी पुतला बनाता है, तुम्हारा पुतला भी बनाता है, आपका पुतले में क्या उतना खास है? खास तो अच्छा चलता है। मतलब उतना क्या है स्पेसिफिक बोलने के लिए पुतला में? बोलने के लिए तो अच्छा है। अब जो बनाते हैं ना पुतला, हाँ तो इधर भी बनाते हैं पुतला। हाँ। क्या फर्क है दोनों में? कुछ फर्क तो कुछ नहीं। आपको पुतला अच्छा रहता है, उन लोगों को पुतला अच्छा रहता है आंध्रा वाला का? हमारा पुतला अच्छा रहता है। क्यों? वो अच्छे बनाते हैं इसलिए। अच्छे बनाते हैं इसलिए। अच्छा बनाता है। हाँ आपको फैमिली से ये पूरा आता है, खानदानी से करते हैं? हाँ पूरा करता है। तुम्हारा डैडी फादर पूरा हाँ। खानदान से आता है? पूरा खानदान से आता है। हाँ। आप कितने साल से सीख रहा है? अभी हो रहा है 4-5 साल से सीख रहे हैं। अभी कौन सा फेस्टिवल में अगला रहता है आपको? हम्म? फेस्टिवल कौन सा ईद पे अगला चलता? ये अभी संक्रांति में चल रहा है। संक्रांति। और गणेश? गणेश भी चलता है। अगले मूर्तियाँ बेचते? अभी बनाते हैं, नहीं बनाते हैं अभी। ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే ఈ బొమ్మల్లో క్వాలిటీకి వీరెక్కడా రాజీ పడరు. బొమ్మ కళ్ళు, ముఖ కవలికలు, ప్రతి చిన్న డీటెయిలింగ్ను అత్యంత శ్రద్ధగా మలుస్తారు. అలంకరణ బొమ్మలు, పూజ గదిలో పెట్టుకునే దేవుళ్ల విగ్రహాలు, ఫ్లవర్ వాజులు, ఇలా ఒకటి కాదు వందలాది మోడల్స్ను వీరు తయారు చేస్తున్నారు. నాణ్యతతో పాటు సగం ధరకే లభించడంతో ప్రజలు వీరి దగ్గరికే కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ ముగిసినా వీరి ప్రయాణం ఆగలేదు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న గంగానమ్మ జాతర, గాలయ్యగూడెం తిరునాళ్ల కోసం వీరు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. మాది ఏలూరు. అయితే ఏంటంటే నేను ఆంధ్రవే వెళ్తూ చూశానండి ఇక్కడ బొమ్మలో. నా బొమ్మలు నచ్చింది, బాగున్నాయని తీసుకున్నానండి. కృష్ణుడి బొమ్మ అంటే నాకు బాగా ఇష్టం. కృష్ణుడు, బుద్ధ రెండు తీసుకున్నాను నేను. జనరల్గా బయట కూడా మన షాప్స్ టాయ్స్ దొరుకుతూ ఉంటాయి, బొమ్మలు దొరుకుతుంటాయి. కానీ ఎక్కడ రాజస్థాన్లో చేసిన ప్రత్యేకత ఏమైనా? అక్కడ మీద రేట్ తక్కువ ఉంటుందండి. ఇక్కడ కొంచెం రేట్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ తీసుకుంటాం. షాపుల్లో అంటే రేటు మనం కొనలేక తీసుకుంటాం. మీకు బాగా నచ్చినవి ఏమైనా? నాకు కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చిన్న బొమ్మలు అన్నా సరే ఇంట్లో మనకి ప్లాస్టర్ అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన బొమ్మల్ని ఇంట్లో అలంకరణగా పెట్టుకుంటుంటారా? అవునండి, పెట్టుకుంటాం. చెప్పండి. పెట్టుకున్నాం అంటే పిల్లలకి ఇష్టమైన బొమ్మలు ఏంటంటే టాయ్స్ ఉన్నాయండి. అవి ఉన్నాయి, నెమలి బొమ్మలు అవి ఉన్నాయి కదండి, అవి తీసుకెళ్తాం. మొన్నసారి తీసుకున్నాం. ఈసారి ఏంటంటే కృష్ణుడు, బుద్ధ తీసుకున్నామండి. అంటే ఎక్కువ శాతం మనం ప్లాస్టిక్ బొమ్మల్ని, ఆ బొమ్మల్ని, ఈ బొమ్మల్ని వాడుతూ ఉంటాం. కానీ ఏం చూస్తేనేమో కొంచెం గాజు ఈ టైప్లో ఉంటాయి. అసలు పిఓపి అంటే వాటర్లో కలిపితే నిమజ్జనం చేసినప్పుడు, వినాయకుడు చేసినప్పుడు అది తప్పు అంటున్నారు. కానీ ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ఏం కాదండి, మామూలుగా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుందండి. సో వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా, ఈ వెరైటీస్ మామూలుగా వీళ్ళు రాజస్థాన్ చేతితో తయారు చేస్తున్నారు. రాజస్థాన్లో కొంచెం ఒక ప్రఖ్యాతంగా రాజస్థాన్ వాళ్ళు బాగా చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? అది టాలెంటెడ్. వాళ్ళకి టాలెంటెడ్, వాళ్ళ టాలెంటెడ్. మన వాళ్ళకి రాదండి అసలు. మన వాళ్ళు చేయరు కూడా, అంత వర్క్ చేయలేరు. అంటే అంత కష్టపడరు మన వాళ్ళు అనిపిస్తుంది నాకు ఇది. సో రాజస్థాన్ గురించి ఏం చెప్తారు? వాళ్ళ చేతితో చేసే టాలెంట్ బాగున్నాయి. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయండి. అంటే ఆయన చెప్పింది ఎక్కువ చెప్పారు, 500 చెప్పారు, నేను 300 చెప్పారు, నేను 200 అడిగాను, ఇచ్చారండి. ఓకే. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే రహదారిలో పెద్ద పెద్ద షెడ్లు వేసుకుని కుటుంబ సభ్యులంతా కలిసి ప్లాస్టర్ పోయడం, ఎండబెట్టడం, రంగులు వేయడం, ఇలా ఒక యజ్ఞంలా ఈ పనిని సాగిస్తున్నారు. ఈ రంగురంగుల బొమ్మల వెనుక చీకటి కోణాలు కూడా ఉన్నాయి. వలస కూలీలుగా వీరికి ఎటువంటి సామాజిక భద్రత లేదు.
పనిలో ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం పాలైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు కానీ, నష్టపరిహారం కానీ అందదు. వర్షాలు పడినా, జాతరలు రద్దయినా వీరి పొట్ట మాడుతుంది. అయినా సరే ఆశనే శ్వాసగా చేసుకుని తమ కళ్ళతో గోదావరి జిల్లాలను రంగులమయం చేస్తున్నారు. मेरा नाम रामलाल है। मैं राजस्थान से आया। इधर आके मुझे 8-9 महीना हो गया। मैं इधर ये छोटा गुड़ी बना रहे हैं। छोटा गुड़ी का हमारा बिजनेस कर रहे हैं और हमारा चल रहा है, थोड़ा बहुत खाना पीना चल रहा है। फिर अभी हमारा पांडे का आएगा ये गणपति का, उस तम हमारा गणपति बनाएंगे। और संक्रांति भी है, तो अभी संक्रांति फर्स्ट बार है। ये अभी गुड़ी बनाया, लेकिन अभी चल रहा है, थोड़ा बहुत चल रहा है। ये इधर में 3 आर भी लगा है, संक्रांति भी है। क्या क्या मूर्ति है? हमारे ये राधा कृष्ण है, लक्ष्मी जी है, और बुद्ध भगवान है, और ये माँ की ममता है, और हमारे ये छोटे बड़े हाथी हैं, और छोटे बड़े बिबले भी हैं। ऐसे ऐसे कुछ नए नए आइटम बनाते हैं। क्या क्या फर्क पड़ता है? आंध्रा वाले भी बनाते हैं पुतला, आप भी बनाते हैं, क्या फर्क? हाँ, फ़र्क है, लेकिन हमारा पेंट अलग है, हमारा छांछा अलग है, फ्रेम अलग है, हमारा मूर्ति अलग है। वो दिखने में बहुत सुंदर दिखता है। तो कितना प्राइस में है? प्राइजेस कैसा है? इसका प्राइस अच्छा है, अच्छा चल रहा है। कितना है? कितना है मूर्ति से पकड़ के? हाँ, ये मूर्ति अभी 150, 200 रुपये का जाता है, 250 का भी जाता है। हाँ, आप परिवार कितना है? हम 7 मेंबर है इधर में, 7 मेंबर हैं, काम करते हैं मूर्ति का। हाँ, कितना वक्त लगेगा? ये मूर्ति वक्त लगेगा, अभी 3-4 महीना हो गया हम बनाते 4 महीना। एक मूर्ति बनाने का टाइम कितना? एक मूर्ति बनाने में टाइम लगता है अभी हाफ घंटा लगता है, हाफ घंटा लगता है। हाँ, मटेरियल क्या यूज़ करता है? हाँ, मेटल ये यूज प्लास्टर पेरिस जो प्लास्टर पेरिस यूज करते हैं। सांचा है उसका रबर का, वो यूज करते हैं। टाई बनाते हैं, वो यूज करते हैं। आंध्रा में कैसा है? हाँ, आंध्रा में अच्छा है, अच्छा है इसका यूज। अभी फेस्टिवल मूड चल रहा है? हाँ, फर्स्ट बार ये सजा। तो फेस्टिवल मूड चल रहा है? हाँ, फेस्टिवल में अच्छा सेल हो रहा है? हाँ, सेल हो रहा है। हाँ जी। ओके, तो ये होने के बाद फिर कहाँ जाते? रिटर्न चल जाते हैं? नहीं, ये होने के बाद में इधर गणपति बनाएंगे। हाँ, छोटे से लगा के बड़े तक। हाँ जी। सो और दूसरे स्टेट्स है वो छोड़ के आंध्रा पे आना के मकसद क्या है? मकसद के दूसरे स्टेट में छोटे छोटे ये गणपति बनाने देते हैं, और इधर आंध्र प्रदेश में है तो बड़े साइज में बनाते हैं। हाँ, इसलिए इधर में ज़्यादा यूज करते हैं। हाँ, कितना मिलता है महीना में आप? हाँ, महीने में तो अभी क्या मिलता है, ठीक है, खाना पीना मिल के ही 40-50 हज़ार रुपया मिल सकता है। हाँ जी।